ఇవాళ ఎవరైతే సీరియస్గా నాలో నిన్న నేను కాకుండా రేపు నేను ఏమవ్వాలనుకుంటున్నాను అది అవ్వాలనుకున్న వాళ్ళు, నిన్నటి నా హ్యాబిట్స్ కానీ నా పర్సనాలిటీ కానీ నా అలవాట్లు ఏవైనా సరే అవి మళ్ళీ రేపు ఉండకూడదు, కొత్తగా మారాలని అనుకుంటే, జీవితంలో ఏ మార్పు రాలేదని ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నానో ఆ మార్పు నా జీవితంలోకి నేను ఆహ్వానించాలంటే నేనేమేం తెలుసుకోవాలో వచ్చే 40 నిమిషాలు మీరు వింటే జాగ్రత్తగా నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయాలు ఈ ప్రెజెంటేషన్ లో పెట్టాను. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ విత్ 3 స్టోరీస్. ఈ 3 కథల నుంచి నీతిని మనం చివరిలో తెలుసుకుందాం. వన్ ఈజ్ అ మెషిన్, సెకండ్ ఈజ్ అ మ్యాన్, ద థర్డ్ ఈజ్ మైండ్. మ్యాన్, మెషిన్, మైండ్, ఈ మూడిటి గురించి నేను మాట్లాడబోతున్నా. అవే 3 స్టోరీస్. సో వాట్ ఈజ్ మెషిన్, వాట్ ఈజ్ మ్యాన్, వాట్ ఈజ్ మైండ్, వాట్ ఈజ్ ద రిలేషన్షిప్, హౌ ద చేంజ్ కెన్ బి బ్రింగ్. అంటే మార్పు రావాలంటే ఒక మనిషికే కాదు, మన కెరీర్ లోనే కాదు, జీవితంలోనే కాదు, చాలా చోట్ల మార్పులు ఎలా వచ్చాయి. చాలా మంది చేంజ్ అంటే ప్రపంచం మారాలి, పరిస్థితులు మారాలి, గవర్నమెంట్ మారాలి, పాలసీలు మారాలి, మా బాస్ మారాలి, మా వైఫ్ మారాలి, మా హస్బెండ్ మారాలి, ప్రపంచంలో అందరూ మారాలి, నేను తప్ప. ఇలాంటి పరిస్థితి ఇట్లా అనుకున్నప్పుడు ఎవ్వరూ మారరు, పక్కింటి వాళ్ళు మారిపోతారు. మీరు విని 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 మనం ఈ మార్పు గురించి మాట్లాడుతుంటాం కానీ ఏం మారితే నా జీవితం బాగుంటుందో అనుకుంటాం కానీ మనం మాత్రం మార. సో ఫ్రెండ్స్, టాప్ మోస్ట్ కార్పొరేట్ కంపెనీలో వారు ట్రైనింగ్ ఇస్తూ ఒక టాప్ మోస్ట్ కార్పొరేట్ కంపెనీలో ఆల్మోస్ట్ నంబర్ 2 పొజిషన్లో ఉన్నానండి. అయినా సరే జాబ్ అంటే ఇంట్రెస్ట్ లేక ఈ రిజైన్ ది జాబ్. ఆల్మోస్ట్ ఐ కెన్ సే మోర్ దెన్ 25 lakhs ప్యాకేజ్, బట్ ఈ జస్ట్ గివ్ అప్. అది వదిలిపెట్టేసేసి నౌ టోటల్ ఇంటూ పర్సనాలిటీ డెవలప్మెంట్. దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, పవర్ ఆఫ్ విజువలైజేషన్. అసలు విజువలైజేషన్ అంటే ఏంది, ఎలా ఉండాలి, ఇలాంటి విషయాల గురించి మీకు పనికొచ్చే కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి మీ అందరి చప్పట్ల మధ్యలో రామ్ గారికి ఆహ్వానిస్తున్నాను. హలో. నేను దేనికైనా భయపడేది ఏదైనా ఉందంటే ఈ గంప ఇంట్రడక్షన్తోనే. వండర్ఫుల్. ఇంపాక్ట్ స్టార్ట్ చేసినప్పుడు పట్టాభిరామ్ గారి శిష్యులుగా అప్పుడు ఒకరోజు సెషన్తో కలిసి సెషన్స్ ఇచ్చిన వాళ్ళల్లో నేను ఉన్నాను. చాలా గర్వంగా ఉంటుంది. అయితే ఐ స్టార్టెడ్ మై ఓన్ కన్సల్టెన్సీ, మైండ్స్ అండ్ డాట్స్ కన్సల్టింగ్. అన్కనెక్టెడ్ డాట్స్ని కనెక్ట్ చేయడం కోసం ఐ సెడ్ మైండ్స్ అండ్ డాట్స్ కన్సల్టింగ్. ఎనీవే, కెన్ యూ జస్ట్ ప్లే ద స్క్రీన్. నేనేమనుకున్నానంటే, సరే మీ అందరితో సరదాగా మాట్లాడదాం. సరదాగా మాట్లాడాలి అని అంటే సీరియస్గా మాట్లాడి మిమ్మల్ని మోటివేట్ చేసి గట్టిగా అరిచి నేను ఇవన్నీ చేయలేను. అందుకే చాలా సరదాగా మాట్లాడేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఫ్రెండ్స్ అందరూ సరదాగా మాట్లాడుకుంటారు తెలుసా. మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు మనకు ఫ్రెండ్స్ ద్వారా తెలుస్తాయి. దీన్ని ఫార్మల్గా ఆర్గనైజేషన్లో ఫార్మల్ లెర్నింగ్ కాకుండా ఇన్ఫార్మల్ లెర్నింగ్ అంటారు, లేదా సోషల్ లెర్నింగ్ అంటారు. అంటే మీరు క్లాస్ రూమ్లో వెళ్ళి నేర్చుకునే కంటే ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకునేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అందుకే ఈరోజు నా సెషన్కి ఐ ఫెల్ట్ ద నేమ్ చాయ్ బిస్కెట్. ఇవాళ చాయ్ బిస్కెట్ మీతో షేర్ చేసుకుందాం. ఎంత పెద్ద విషయాలైనా ఎంత చిన్న విషయాలైనా చాయ్ బిస్కెట్తో చాలా షేర్ చేసుకోవచ్చు. సో ఐ ఫెల్ట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ విత్ యూ ద చాయ్ బిస్కెట్. అయితే ఈరోజు మీతో కలిసి చాయ్ బిస్కెట్ షేర్ చేసుకోవడానికి ఏం చేసుకోవాలి అని ఆలోచన చేస్తే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, చాలామంది మాట్లాడే మాట, నన్ను కలిసిన ప్రతిసారి ఓవర్ ఎ టేబుల్ నాతో మాట్లాడేది, లేదా మీరు ఎవరైనా సరే మీకు నచ్చిన ట్రైనర్స్తో కానీ ఎవరి దగ్గర మెంటార్ దగ్గరికి వెళ్ళినా సరే చాలామంది వాడే మాట ఏంటంటే, దిస్ ఈజ్ వాట్ ఐ హియర్. వాడారా? ఐ వాంట్ టు చేంజ్ మై సెల్ఫ్. అయితే దాని తర్వాత వెంటనే ఇంకో స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, బట్ ఐ డోంట్ నో హౌ. నేను మారాలని ఉన్నా కానీ నేను మారలేకపోతున్నా, ఎలా మారాలో తెలీదు, ఎట్లా మారితే బాగుంటుందో సజెస్ట్ చేయండి అని ఈ మార్పు గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. గంప ఇందాక విజువలైజేషన్ గురించి చెప్పాడు. అది ఎలాగూ బోల్డ్ అన్ని వీడియోస్, 100 వీడియోస్ అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. బట్ ఐఎమ్ టాకింగ్ సంథింగ్ డిఫరెన్స్ విచ్ ఈస్ వెరీ 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 యూస్ఫుల్ టు యూ. సో లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ దట్. వాట్ ఈజ్ దట్ వెన్ ఐ డోంట్ నో? మరి ఎలా? ఇవాళ ఎవరైతే సీరియస్గా నాలో నిన్న నేను కాకుండా రేపు నేను ఏమవ్వాలనుకుంటున్నాను అది అవ్వాలనుకున్న వాళ్ళు,
నిన్నటి నా హ్యాబిట్స్ కానీ నా పర్సనాలిటీ కానీ నా అలవాట్లు ఏవైనా సరే అవి మళ్ళీ రేపు ఉండకూడదు, కొత్తగా మారాలని అనుకుంటే, జీవితంలో ఏ మార్పు రాలేదని ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నానో ఆ మార్పు నా జీవితంలోకి నేను ఆహ్వానించాలంటే నేనేమేం తెలుసుకోవాలో వచ్చే 40 నిమిషాలు మీరు వింటే జాగ్రత్తగా నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయాలు ఈ ప్రజెంటేషన్లో పెట్టాను. అయితే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ విత్ 3 స్టోరీస్. ఈ 3 కథలు నేను మీకు షేర్ చేస్తాను. ఈ 3 కథల నుంచి నీతిని మనం చివరిలో తెలుసుకుందాం. నాకు తెలిసి నాకు టైం లేదు, నేను కొంచెం స్పీడ్గానే వెళ్తాను. మీరు ఇచ్చిన టైంకి నేను మీకు చెప్పాలనుకున్న విషయాల్ని ఎంత ఇన్ఫర్మేషన్ వీలైతే అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ప్రాక్టికల్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ లుక్ అట్ దిస్. ఐఎమ్ గోయింగ్ టు టెల్ ది 3 స్టోరీస్ ఆఫ్, one is a machine, second is a man, the third is mind. మ్యాన్, మెషిన్, మైండ్, ఈ మూడిటి గురించి నేను మాట్లాడబోతున్నా. అవే 3 స్టోరీస్. సో వాట్ ఈజ్ ఎ మెషిన్, వాట్ ఈజ్ మ్యాన్, వాట్ ఈజ్ మైండ్, వాట్ ఈజ్ ద రిలేషన్షిప్, హౌ ద చేంజ్ కెన్ బి బ్రాట్ దేర్ ఇన్ టు ద లైఫ్స్ ఆఫ్ దీస్. అంటే మార్పు రావాలంటే ఒక మనిషికే కాదు, మన కెరీర్లోనే కాదు, జీవితంలోనే కాదు, చాలా చోట్ల మార్పులు ఎలా వచ్చాయి అది మనం తెలుసుకోవాలంటే ఈ డెఫినెట్గా తెలుసుకోవాల్సిందే. ఐ వాంటెడ్ టు స్టార్ట్ మై ఫస్ట్ స్టోరీ. చల్లగా అందరితో హ్యాపీగా మాట్లాడదాం, రిలాక్స్డ్గా మాట్లాడదాం, చాయ్ బిస్కెట్తో అనుకున్నా. అప్పుడు చల్లగా అంటే గుర్తించి చందమామ గుర్తొచ్చినప్పుడు మనం ఇంతవరకు చందమామ అంటే వెన్నెలగా ఇట్లా చూస్తుంటాం. ఇంత దూరంగా చూడాల్సిన అవసరం లేదు, ఇంకా మనం దగ్గరగా కూడా చూడొచ్చు అనిపించింది. అందుకని చందమామని తీసుకొచ్చా. మరి దగ్గరగా చూసినప్పుడు మనకు గుర్తొచ్చేది ఏంటి? ఇటీవలే భారతదేశం ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారి తల తిప్పి చూసే దేశం, గర్వించదప్ప గొప్ప శాస్త్రవేత్తలున్న ఇస్రో ఇటీవలే మనం అద్భుతంగా రాకెట్లు లాంచ్ చేసేసి చంద్రుడి మీద దింపాం కూడా. అయితే ఈ విషయం అందరికీ తెలిసిందే. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది, చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ అయింది. సక్సెస్ఫుల్గా చంద్రయాన్ 3 లాంచ్ చేశాం. మరి ఏంటి, వాట్ ఈస్ దట్ చేంజ్ దట్ దే బ్రాట్? We need to understand. I'm just going to speak about Chandrayaan 3, the changes that they brought. ఈ చేంజ్ తీసుకొస్తే మన జీవితానికి చేంజ్ అవసరమా కాదా? చాలామంది చేంజ్ అంటే ప్రపంచం మారాలి, పరిస్థితులు మారాలి, గవర్నమెంట్ మారాలి, పాలసీలు మారాలి, మా బాస్ మారాలి, మా వైఫ్ మారాలి, మా హస్బెండ్ మారాలి, ప్రపంచంలో అందరూ మారాలి, నేను తప్ప. ఇలాంటి పరిస్థితి ఇట్లా అనుకున్నప్పుడు ఎవ్వరూ మారరు, పక్కింటి వాళ్ళు మారిపోతారు. మీరు విని సో మనం ఈ మార్పు గురించి మాట్లాడుతుంటాం కానీ ఏం మారితే నా జీవితం బాగుంటుందో అనుకుంటాం కానీ మనం మాత్రం మారం. కానీ అందరూ మనం మారడం గురించి మాట్లాడతారు. ఎలా మారాలి అన్నది ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే థియరిటికల్గా, సైంటిఫిక్గా, హౌ అవర్ బ్రెయిన్ థింక్, హౌ అవర్ బ్రెయిన్ supports us, let's just understand. But before that, I would like to just share Chandrayaan నెంబర్ 1 మిషన్ గురించి నేను మాట్లాడితే ఐ వాంటెడ్ టు స్పీక్ మెనీ థింగ్స్. చంద్రయాన్ 2 ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ 1 వీడియో. అసలు వాట్ ఈస్ దట్ దే హ్యావ్ ప్లాన్. దిస్ ఈజ్ చంద్రయాన్ 2 అండ్ చంద్రయాన్ 3. 2కి 3కి 3-4 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ప్రతి సైంటిస్టు ఆలోచించే విధానం మార్చాలి. యు నో వాట్ ఈస్ దట్ దే హ్యావ్ చేంజ్డ్? ద మెటామార్ఫోసిస్, ద బిగ్గెస్ట్ చేంజ్ దట్ దే బ్రాట్ ఈస్ దట్ చంద్రయాన్ 2 ఎలా సక్సెస్ అవ్వాలో అన్నీ డిజైన్ చేసి పంపించారు. నేను డీటెయిల్గా చెప్తాను ఎక్కడ ఫెయిల్ అయింది, ఎలా ఫెయిల్ అయింది అనేది. చంద్రయాన్ 2-3ని డెవలప్ చేస్తున్నప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఫెయిల్యూర్ డ్రివన్ కాన్సెప్ట్. అంటే ఎక్కడ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయో దాని మీద ఫోకస్ చేశారు. నా అలవాట్లు ఎక్కడ నేను కంటిన్యూ చేసే ప్రమాదం ఉందో అక్కడ ఫోకస్ చేయాలి. నా మాటలు, నా భాష, నా ఆలోచన, నా ప్రవర్తన ఏదైతే రిపీటెడ్గా ఉందో దాన్ని ఫోకస్ చేయాలి. ఏ ప్రవర్తన అయితే నాకు ఫెయిల్యూర్ని తీసుకొస్తుందో ఆ ప్రవర్తన మీద నేను ఫోకస్ చేయాలి, దాన్ని మార్చాలి. సో వాళ్ళు దానికి పేరు కూడా పెట్టింది ఏంటంటే ఫెయిల్యూర్ డ్రివన్ అప్రోచ్తో నా చంద్రయాన్ 3ని లాంచ్ చేశారు. నా లెట్స్ సీ హౌ ఇట్ హ్యాపెండ్. ఐ జస్ట్ వాంటెడ్ టు షో దిస్ వీడియో. ఇది లాంచ్ అయిన తర్వాత చంద్రయాన్ 3. లుక్ అట్ దిస్. I think audio. Can we play the audio please? ఇక్కడ టచ్ డౌన్ సెన్సార్ అని చూసే ఉంటారు.
యాక్చువల్గా చంద్రయాన్ 2 ఎందుకు ఫెయిల్ అయిందంటే ఇంకా ఉంది. ఎందుకు ఫెయిల్ అయిందంటే క్రాష్ ల్యాండింగ్ వల్ల. క్రాష్ ల్యాండింగ్ అవుతే అది వెళ్ళి వాటి ప్యాడ్స్ని భూమిని హిట్ చేసినప్పుడు మన భూమి లాంటి వాతావరణం ఉండదు అక్కడ. అది వాళ్ళకు కూడా తెలుసు, ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేశారు. కానీ వాళ్ళు అనుకున్న దానికంటే వెలాసిటీలో తేడా వచ్చి అది ల్యాండ్ అవుతున్నప్పుడు వర్టికల్గా ల్యాండ్ అవ్వాల్సింది హారిజాంటల్గా ల్యాండ్ అయింది బికాస్ ఆఫ్ ద స్పీడ్. అది ఎంత స్పీడ్లో ఎలా ప్రయాణం చేసిందో ఆర్బిట్లో ఒకసారి చూడండి. Is it okay? I am just playing again. I will not stop it here. Actually, there is a great opportunity for this because already play chesam kabatti I just explain this. దాదాపు 360 కంపెనీలు ఇండియాలో చిన్న కంపెనీలు ఇస్రోకు చిన్న పార్ట్స్ సప్లై చేస్తున్నాయి. యూత్ ఎవరైనా సరే ఎంటర్ప్రెన్యూర్ కావాలని అనుకుంటే ప్రపంచం మొత్తం మీద ఎంటర్ప్రెన్యూర్స్ తయారవుతున్నారు ఇస్రోకు సప్లై చేయడం కోసం. లుక్ అట్ వెబ్సైట్కి వెళ్తే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని అన్ని వీడియోలు అన్ని ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. యూ విల్ అండర్స్టాండ్. చాలా అనాలిసిస్ చేశారు ఎందుకు ఫెయిల్ అయింది, ఎలా సక్సీడ్ అవ్వాలి అని. నాకు ఇది చూసిన తర్వాత నాకు అర్థమైంది హ్యూమన్ బిహేవియర్కి, హ్యూమన్ మైండ్కి, హ్యూమన్ హ్యాబిట్స్కి చాలా దగ్గర సంబంధం ఉందని. ఎంత మెటిక్యులస్గా ప్లాన్ చేశారంటే ఇది డూ యు నో ద స్పీడ్ ఆఫ్ దిస్ శాటిలైట్. మీకు తెలుసు డైరెక్ట్గా ల్యాండ్ అవ్వడానికి ఇట్లా వెళ్ళలేదు. ఆర్బిట్లో ఇలా తిరిగి మెల్లిగా ల్యాండ్ అవ్వాలి. కానీ ఇలా తిరుగుతున్నప్పుడు శాటిలైట్ ఈ షేప్లో ఉంటుంది, ఇలా ఉంటుంది. కానీ ఇలా ల్యాండ్ అవ్వాలి. ఇలా ల్యాండ్ అవ్వాలంటే ఎప్పుడు టర్న్ అవ్వాలి? ఆ క్షణం ఏది? ఆ టర్నింగ్లో కొంచెం తేడా వస్తే అది వచ్చే స్పీడ్ ఎంతో తెలుసా మీకు? ద స్పీడ్ ఆఫ్ అరౌండ్ ద శాటిలైట్ ఈజ్ thousands of kilometers. అంటే దాదాపు 10,000 times మోర్ దెన్ ద ఏరోప్లేన్ క్రాష్. ఆ స్పీడ్లో వస్తున్నప్పుడు మెటిక్యులస్గా టర్న్ చేసి ఏ టైంలో ఆ క్షణంలో అందరికీ ఊపిరి ఆగిపోతుంది సైంటిస్టులకి. ఎందుకంటే ఏ కొంత తేడా వచ్చినా మళ్ళీ దొర్లిపోతుంది. ఏ పని చేయకుండా ఇప్పటికీ చంద్రయాన్ 2 శాటిలైట్ దొర్లిపడి అలాగే ఉంది మూన్ మీద. నౌ దే హ్యావ్ లాంచ్డ్ కేర్ఫుల్లీ. వాట్ ఈస్ దట్ లెర్నింగ్ దట్ దే గాట్? Now let's see. I just wanted to show you the learnings are very close to our life. This is what is the transformation. Transformation is what? One is that rigorous testing. బాగా టెస్ట్ చేశారు. ఏంటంటే ఒక హీలియం బెలూన్ను కట్టి ఆ శాటిలైట్ లాంచ్ అయ్యేటప్పుడు ఆ మూన్ మీద వెయిట్ ఎంత ఉంటుందో అంతే వెయిట్ అదే ఉండేటట్టు ఆ వెయిట్లో అది ముందుకు వెళ్తుందా లేదా అని టెస్ట్ చేశారు. తమిళనాడులో ఒక ప్రాంతంలో ఎక్కడో ఒక చోట ఇసుక దొరుకుతుంది. ఆ ఇసుక చందమామకు దగ్గరగా, అందులో అక్కడ ఉన్న ఇసుకకి ఆ భూమికి చాలా దగ్గర సంబంధం ఉందని అవి అక్కడ ఇసుక తీసుకొచ్చి దాని మీద టెస్ట్ చేశారు. వండర్ఫుల్ టెస్టింగ్ చేశారు ఏదైతే సక్సీడ్ అవుతుందని. ఎప్పుడైనా సరే మనం ఏదైనా సక్సీడ్ అవ్వాలని అనుకుంటే, ఏ విషయంలో అయినా ముందుకు వెళ్ళాలని అనుకుంటే మనం తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అని యూ హ్యావ్ టు బీ ఏ కార్పెంటర్. మెజర్ ట్వైస్ బట్ కట్ వన్స్. ఒకసారి డెసిషన్ తీసుకుంటే మళ్ళీ వెనక్కి వచ్చేటట్టు ఉండకూడదు. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్. రిగరస్ టెస్టింగ్ తర్వాత వాట్ దే డిడ్ ఈస్ ద నావిగేషన్ ప్రెసిషన్. నావిగేషన్ ప్రెసిషన్ ఏంటంటే ఖచ్చితంగా ఎంత స్పీడ్లో వెళ్తున్నా సరే అది ఎక్కడ ల్యాండ్ అవుతుందో దాని లెగ్ కూడా ఎక్కడ పడుతుందో ఖచ్చితంగా కింద కూర్చొని చెప్పగలరు. దట్ ఈస్ వాట్ ఈస్ యాక్చువల్లీ దే హ్యావ్ డన్. ఆ ప్రెసిషన్ చేసిన తర్వాత పంపించారు. అంటే నౌ దే ఆర్ వెరీ షూర్ డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు బీ సక్సెస్ఫుల్. ఇది నేను రాస్తున్నవి 3 దాదాపు 12 విషయాలు ఉన్నాయి. అంటే ట్రాన్స్ఫర్మేషన్కి ఒక్క విషయం కాదు, ఒక్క కోరికే కాదు మనకు కావాల్సింది, ఒక్క ప్రయత్నమే కాదు, ఒక్క హ్యాబిట్సే కాదు, మన ఆలోచనలు ఎలా మారాలి. ఇందాక మన ఐఏఎస్ ఆఫీసర్ సెలెక్ట్ అయిన ఆవిడ ఎంత అద్భుతంగా మోటివేట్ చేశారంటే లైఫ్లో మీరు అనుకోవడమే తన ఆలోచన 6వ తరగతిలో ఏమనుకుందో ఈరోజు సాధించగలిగిందంటే ఆ థాట్స్ ఎంత బలంగా ఉంటాయన్నది మనం దాని గురించి కూడా హ్యూమన్ మైండ్ గురించి మాట్లాడదాం. బ్యాకప్ ప్లాన్, అన్నిటికీ బ్యాకప్ ప్లాన్ ఉంది. ఒకటి పని చేయకపోతే 2, అన్ని 2 కెమెరాలు, 5 ఇంజన్స్,
ఇట్లాంటివి అన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్న తర్వాత దే హ్యావ్ లాంచ్డ్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్లీ. అది అయిపోయిన తర్వాత 10 రోజుల్లోనే ఆదిత్య L1 సూర్యుడి దాకా వెళ్ళారు. మీకు తెలుసా అండి, ఆన్ అన్ యావరేజ్ భూమి మీద ఒక కిరణం పడ్డానికి 6 లక్షల కిలోమీటర్ల వేగం 1 సెకండ్తో బయలుదేరితే కాంతి కిరణం 8 నిమిషాల్లో భూమికి చేరుతుంది. భూమి మీద సూర్యుడిమైన టెంపరేచర్ ఎంత ఉంటుందంటే, మన టెంపరేచర్లో కొంత తేడా వస్తేనే మనం భయపడతాము, వణిగిపోతాము, ఒళ్ళు కాలిపోతుంది. 33 degrees యావరేజ్ భూమి మీద పడుతుంది. అంటే రకరకాల టెంపరేచర్తో ఉండి 40 వచ్చిందంటే మనకు తెలుస్తుంది ఎట్లా ఉంటుందో. అయితే ఈ సూర్యుడి సర్ఫేస్ మీద ఇక్కడ 6 లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. ఎక్కడ సర్ఫేస్ అంటే సూర్యుడి దగ్గర కాదు, సూర్యుడి దగ్గర 10 లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి ఉంటుంది. కానీ అంత వేడి అసలు ఎలా పుట్టిందో తెలుసుకోవడానికి మనం L1 ఆదిత్య L1 పంపించాం. అంటే ఎంత ప్రెసిషన్ అంటే, గోల్ ఎంత పెద్దదో చూడండి. ఖచ్చితమైన ప్లాన్ ఉండి మార్పుకు ఏమేమి చర్యలు తీసుకోవాలో తీసుకుంటే గోల్ చాలా పెద్దది పెట్టుకోవచ్చు. అంతటి గోల్ని వాళ్ళు ఇప్పుడు ఆదిత్య L1 PSLV C57తో సన్ దగ్గరికి చేరడానికి ట్రై చేశారు. ఈ శాటిలైట్ 5 సంవత్సరాలు సన్ స్టడీ చేస్తుంది. మీకు తెలుసా అండి సన్ ఎంత పెద్దదో? ఐ విల్ టెల్ యూ. పాలపుంతలో 10 లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. పాలపుంతలో 10 లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాల్లో అతి దగ్గరగా భూమికి ఉన్న నక్షత్రం ఏంటో తెలుసా? సూర్యుడు అతి దగ్గరగా ఉన్నది. అయితే ఈ 10 లక్షల కోట్ల నక్షత్రాల్లో సూర్యుడి కంటే 200, 300, 2000, 5000 రెట్లున్న నక్షత్రాలు ఉన్నాయి. భూమి ముందు సూర్యుడు ఎంత చిన్నదో తెలుసా? క్రికెట్ బాల్ సూర్యుడు అయితే ఇసుక రేణువు భూమి. ఈ భూమిలో 3వ వంతు భాగము నీళ్లు, 1వ వంతు నేల. నేలలో ఆసియా ఖండం, 7 ఖండాల్లో ఆసియా ఒక ఖండం. ఒక ఖండంలో భారతదేశం ఒక దేశం, దేశంలో తెలంగాణ ఒక రాష్ట్రం, రాష్ట్రంలో హైదరాబాద్ ఒక నగరం, నగరంలో హైదరాబాదు మన ఆలోచన, మనం సక్సెస్ అవ్వాలనుకున్నది ఎంత చిన్నదో చూడండి. దాన్ని మార్చడానికే మనం ఇంత బాధపడుతున్నాం. ఇంత మహావిశ్వంలో మనకున్న మన జీవితాన్ని మనం మార్చుకోలేకపోతే చూడండి, ఇంకా మనకు అంతుబట్టని లక్ష్యాలు చాలా ఉన్నాయి. దిస్ ఈజ్ వాట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే. ఆదిత్య ఈ చంద్రయాన్ 2, 3 మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే 2 లాగా 3 ఉండకూడదు. 2 ఎందుకు ఫెయిల్ అయిందో ఆ ఫెయిల్యూర్స్ మొత్తం స్టడీ చేసి అవన్నీ సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్గా మార్చాలనుకున్నారు చంద్రయాన్ 3. మనం ఎప్పుడైతే గత సంవత్సరంలో ఎలా ఉన్నామో, ఏ ఎగ్జామ్ అయితే ఫెయిల్ అయ్యామో, ఏం సాధించాలనుకుని సాధించలేకపోయామో, ఏ బిజినెస్లో ఫెయిల్ అయ్యామో, ఏ కస్టమర్ని కన్విన్స్ కాలేకపోయామో, అది కస్టమర్ తప్పో, పాలసీల పొరపాటో, పరిస్థితులు బాగలేవో, గ్రహపాట్లో, ఇవన్నీ అనుకోకుండా నా తప్పేంటి, నేనేం చేయగలను, వాట్ ఈజ్ మై బ్యాకప్ ప్లాన్ అని ఆలోచించినప్పుడు యూ బికమ్ చంద్రయాన్ 3. దట్స్ హౌ యూ లాంచ్ యువర్ సెల్ఫ్. అయితే జీవితం ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందా? పోనీ సక్సెస్ అయినా మనకు కావాల్సింది. మీకు చెప్తున్నా, సక్సెస్ రానివాడికి సక్సెస్ కావాలి, అది అందుకోవాలన్న ఆరాటం ఉంటుంది. ఇందాక బాలా గారు ఒక విషయం చెప్పారు. ఆయన ఏమన్నారంటే, డోంట్ క్రేవ్ ఫర్ సక్సెస్, డోంట్ క్రేవ్ ఫర్ అని ఊకే వెంటపడకండి. మీకు తెలుసా, దెర్ ఈస్ అ గ్రేట్ ఫిలాసఫీ సెయింగ్ దట్ వాట్ యు ఆర్ సీకింగ్ ఫార్ ఈజ్ సీకింగ్ యూ. మీరు దేనికోసమైతే వెతుకుతున్నారో మీకు తెలియదు, అదే మీకోసం వెతుకుతోంది. కానీ మీరు దేనికో వెంటబడుతూ పరిగెడుతున్నారు. యూ డు నాట్ నో దట్ రిలాక్సేషన్ ఈజ్ నాట్ దేర్, దట్ థాట్ ప్రాసెస్ ఈజ్ నాట్ దేర్, అండ్ వీ నీడ్ టు రిలాక్స్ అండ్ అండర్స్టాండ్. సార్ మరి మేము సక్సెస్ కోసమే కదా ఇదంతా, మేము ఇంపాక్ట్ అటెండ్ అవుతున్నాం, నేర్చుకుంటున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, మోటివేషనల్ క్లాసులు వింటున్నాం, మేము కూడా సెషన్లు ఇస్తున్నాం, ఇన్ని చేస్తున్నామే, మరి సక్సెస్ కోసమే కదా అని. సక్సెస్ కోసమే అనుకుంటే పొరపాటు. ఇంకా మనం జీవితం అంచులు ఏంటో చూడలేదు, జీవితంలో అత్యంత ఉన్నత స్థాయి అంటే ఏంటో చూడలేదు. ఆ వ్యక్తిని చూడండి ఎలా ఉంటుందో. Look at this. He is a Magnus Carlsen. This is story number 2. Magnus Carlsen, ఎవరికైనా తెలుసా అండి? చేతులు ఎత్తండి ఎవరన్నా. వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ దర్ ఆర్ ఫ్యూ పీపుల్ నో. ప్రపంచ చెస్ ఛాంపియన్, ప్రపంచ చెస్ ఛాంపియన్, 5 సార్లు వరుసగా చెస్ ఛాంపియన్. ఎవడు ఎదురుగా వస్తే వాళ్ళ నిమిషాల మీద పడగొట్టేంత అద్భుతమైన అతని ప్రతిభ ఉంది.
సక్సెస్ వద్దంటే కాళ్ళ దగ్గరికి వచ్చింది. టైటిల్ పేరు చెబితే చాలు, దాని టైటిల్ ఎదురుగా నిలబడితే వాళ్ళ అవార్డుతో ఈయన పేరు ముందే చెక్కేసి ఉంటారు. అంత సక్సెస్ అతని కాళ్ళ దగ్గరికి వచ్చింది. 13 ఏళ్ల వయసులో వరల్డ్ ఛాంపియన్ అయిపోయాడు. వాళ్ళ దేశం, వాళ్ళ ఊరు ఏ పోటీలు ఉన్నాయో అన్నీ గెలుపొందాడు. 2013లో మనం అద్భుతంగా ఫీల్ అయ్యే విశ్వనాథ్ ఆనంద్, మన భారతదేశపు ప్రతిభ గల చెస్ ఛాంపియన్, అతన్ని 2013లో ఓడించాడు. అఫ్కోర్స్ అతను 2023లో మన దేశంలో ఓడిపోయాడు, అది వేరే విషయం, అది కూడా చెప్తాను నేను. బట్ ఇతనికి సక్సెస్ అంటే చివరికి ఎట్లా అనిపించిందంటే, సార్ నాకు గత జీవితం నుంచి కొత్త జీవితం కావాలని ఎలా అనుకుంటున్నానో, సక్సెస్ఫుల్ జీవితం నుంచి నేను బయటపడాలి, నేను మళ్ళీ స్టార్ట్ చేయాలి, నాకు కొత్త జీవితం కావాలి. సక్సెస్ పెద్ద థ్రిల్లింగ్గా లేదు. ఈయన ఏం చేశాడు, లుక్ అట్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ హిస్ లైఫ్. ఎన్ని ఇట్లాంటి అవార్డులు, బోల్డ్ అని ఛాంపియన్షిప్లు పొందాడు. అసలు ఒకే సంవత్సరంలో ఛాంపియన్షిప్లు ఎన్ని రకాలు ఉంటే అన్ని పొందడం చాలా కష్టం. అన్ని రకాల ఛాంపియన్షిప్స్ అతనికి వచ్చాయి. చాలా యాక్సిడెంటల్గా ఇతను వాళ్ళ ఫాదర్ చెస్ ఛాంపియన్, ఏదో ఒక ఎంప్లాయీ ఆడుకుంటుంటే ఇతను కూడా నేర్పిస్తాను రమ్మంటే, చాలామంది పిల్లలు తల్లిదండ్రుల స్కిల్ ఏదైనా ఉంటే వాళ్ళు అసలు నేర్చుకోరు, దగ్గరికి రారు. నీకు చెప్తారా అంటే వద్దంటారు. మ్యూజిషియన్ అయితే మ్యూజిక్, నాకు మ్యూజిక్ వద్దంటారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నాకు ఇంట్రెస్ట్ లేదు. అందుకే తల్లిదండ్రులు చాలామంది, అయ్యా నాకు బిజినెస్ ఉంది, మా అబ్బాయిని ఈ బిజినెస్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నాను. వాడు అస్సలు పట్టించుకోండి, నేను బిజినెస్ చేయొద్దు, జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే, మా అబ్బాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాడంటే, అంకుల్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐ వాంటెడ్ టు డూ బిజినెస్ అండి. ఎవరికి ఇంట్లో వాళ్ళకి ఇలాగే ఇతను కూడా స్టార్ట్ చేశాడు. బట్ స్లోలీ హీ హాజ్ గాట్ అ మోటివేషన్. అంటే సక్సెస్ ఒకటే జీవితం, నాకు కావాలనుకున్నది వస్తే ఇక నేను ఇంపాక్ట్ రావక్కర్లేదు అని అనుకుంటే చాలా పొరపాటే. నో, సక్సెస్సే కాదు, ఒక్కోసారి సక్సెస్ బోర్ కూడా కొడుతుంది. లుక్ అట్ దిస్, ఆయన విశ్వనాథ్ ఆనంద్ ఓడించినప్పుడు ఆ రోజు 12 మిలియన్ వ్యూస్ 1 అవర్లో వచ్చినవి. అఫ్కోర్స్ 2030లో చిన్న పిల్లోడి చేతిలో ఓడిపోయాడు. ప్రజ్ఞానంద అని తమిళనాడు నుంచి ఒక అబ్బాయి ఓడించాడు కార్ల్సన్ని. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కార్ల్సన్ చాలా గ్రేట్ పర్సన్. ఏమన్నాడు తెలుసా, 2023లో అయ్యా మీరు వరుసగా 5 టైటిల్స్ కొట్టారు, వరల్డ్ ఛాంపియన్, ఇప్పుడు మీరు ఛాంపియన్ అవ్వాలి, ఇప్పుడు పోటీలు ఉన్నాయంటే ఐఎమ్ వెరీ సారీ, నాకు ఈ బోర్ కొట్టింది, అసలు సక్సెస్ అంటే అసలు ఇష్టం లేదు, ఏది ఎక్కడికి పోయినా సక్సెస్ ఇవి చిన్న చిన్న ఆటలు, చిన్న చిన్న ఓటములు, వీటిని పట్టించుకోరు. అంటే లైఫ్లో టైటిల్స్ మీద అందరికీ దృష్టి ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా టైటిల్ కొడితే చాలు అనుకుని జీవితాంతం కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉండగా 5 సార్లు వరల్డ్ ఛాంపియన్ టైటిల్ కొట్టిన తర్వాత ఆయన ఈ సంవత్సరం ఏం చెప్పాడంటే, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది న్యూస్ తర్వాత. అప్పుడు నేను ఐ హ్యావ్ గాన్ త్రూ వాట్ ఈస్ హిస్ లైఫ్ అని. ఏమన్నాడంటే, నేను ఈ పోటీల నుంచి తప్పుకుంటున్నాను. నేను జనరల్గా డిఫెండింగ్ ఛాంపియన్ అంటారు, ఆల్రెడీ ఛాంపియన్ అయి ఉండి ఆ ఛాంపియన్షిప్ని సాధించడం కొంచెం ఈజీ, ఎలాగైనా నిలబెట్టుకోవాలి, అది యాక్సిడెంటల్ సక్సెస్ కాదని అనుకుని చాలామంది ప్రయత్నిస్తారు. ఇతను ఏం చేశాడు, సారీ నేను తప్పుకుంటున్నాను, నాకు ఇష్టం లేదు, అసలు బోర్ కొడుతుంది అన్నాడు ఒకసారి స్టేట్మెంట్. సక్సెస్ బోర్ కొడుతుంది ఏందండి, ఎక్కడికి వెళ్ళినా సరే మీరు చూడండి, ఒకసారి ఎప్పుడైనా మిమ్మల్ని, నేను జీలో పనిచేస్తున్నప్పుడు మేము అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళేవాళ్ళం. నా మిత్రుడు ఇక్కడే ఉన్నాడు, శ్రీరామ్. అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే చూడండి, అది చాలా ఇంట్రెస్టింగ్ లెర్నింగ్. కెమెరామెన్ ఉండేవాడు వెరీ డిసిప్లైన్, టైం మెయింటైన్ చేస్తాడు. కొంతమంది లొకేషన్కి రావడం లేటుగా వస్తుంటారు. ఒక బాయ్ అప్పుడప్పుడే నేర్చుకుంటున్న అబ్బాయి లేటుగా వచ్చాడు. లేటుగా వస్తే ఏం చేస్తారండి, ఎవరైనా డిసిప్లిన్ మాస్టర్ శిక్షిస్తారు, పనిష్ చేస్తారు, తిడతారు, కొడతారు. ఆయన ఏం చేసేవాడు తెలిసిన, అరే రే 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 అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఏం లేట్ అయిందా వెరీ గుడ్ అని, అరే జరగండి అని చైర్ వేయండి అంటాడు. సార్ చైర్ వేసినారు, కూర్చో అంటాడు. సార్ సారీ సార్ లేట్ అయింది. నేనేమన్నాను రా, కూర్చో చైర్లో. మధ్యాహ్నం దాకా ఈ చైర్లోంచి లేసామంటే ఉంది. ఎవడే కానీ వీడికి పని చెప్పొద్దు, కూర్చోవాలి. సార్ పని చేస్తాను సార్ అని. ఇప్పుడు అందరూ పని చేస్తుంటారు, భారీగా ఏవో బరువులు మోస్తుంటారు, భోజనాలు తెచ్చుకుంటారు, అటు ఇటు తిరుగుతుంటారు. కానీ ఇతన్ని చైర్ మీద నుంచి లేచామంటే లేవుడు, కూర్చొని చూడండి, ఎంజాయ్ చేయవా సార్. ఎక్కడ ఎంజాయ్ సార్. లంచ్ టైంలో ఏం చేసేవాడంటే, ఫస్ట్ వాడికి ప్లేట్ ఇవ్వండి, నేను ఎవడు తినకూడదు, వాడు అయిపోయేదాకా కలుపుకొని సార్ అని, అరే నిదానంగా తిన. అసలు చుట్టూ 10 మంది పని చేస్తుంటారు, వాడిని ఇట్లా చూస్తుంటారు, వాడు కలుపుకొని భోంచేస్తారు. సార్ ఆకలి కావట్లేదు సార్ అని. అరే నువ్వు కొంచెమైనా తినాల్సి, నువ్వు తింటేనే మేము తింటామని. చూడండి పనిష్మెంట్ ఎలా ఉండేది. అంటే మీరు సక్సెస్, హాయిగా కూర్చోవడం, కాలు మీద కాలు వేసుకోవడం, నో, అది కాదండి జీవితం. చాలా ఉంది.
యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ వెరీ వెల్, అండర్స్టాండ్ ద సొసైటీ. ఎంతసేపు నాకేం కావాలి, నేను ఎలా సాధించాలి అనుకుంటే పొరపాటే. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను ఇస్తున్నాను, జేమ్సన్ మ్యాగ్నస్ కార్ల్సన్. సో రావాలనుకుని సక్సెస్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి, సక్సెస్ ఆల్రెడీ సాధిస్తే ఈయన ఏం చేశాడు, అండ్ దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ఐఎమ్ జస్ట్ షోయింగ్. నౌ లెట్ అస్ అండర్స్టాండ్. ఈయన నాకెందుకండి 2023 టైటిల్ నాకు వద్దు, ఎవరికైనా సరే చాలా యంగ్ జనరేషన్ వస్తున్నారు వాళ్ళకి ఇచ్చేయండి టైటిల్, ఓడిపోయినా అనుకుంటాను. కానీ చెస్తో కనెక్షన్ మాత్రం నేనే వదులుకోలేదు, నాకేం చిరాకు లేదు, దీన్ని గౌరవిస్తా, ప్రేమిస్తా, మళ్ళీ తిరిగి వస్తా, కానీ ఇప్పుడు మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చేయండి అన్నాడు. సక్సెస్ని ఇలా కూడా రిసీవ్ చేసుకోవచ్చా? ఈరోజు ఏం తెలుసా, ఇన్నాళ్ళు టైటిల్స్లో న్యూస్ కంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకు కానీ తను పెద్ద న్యూస్లో ఉన్నాడు. సో దట్స్ వాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇట్. అంతటి గ్రేట్నెస్ను మనం పొందాలనుకుంటే మీరు ఇట్లా పట్టాభిరామ్ గారిని చూసారా? ఆయన చూడండి, మాట్లాడినంతసేపు నా పేరు, గంపా పేర్లు ఆయన అందరికీ ఎవరికైనా క్రెడిట్ ఇచ్చేద్దామని అందరినీ డెవలప్ చేశారు. ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ అందరూ ఇస్తున్నారు అని అంటే, అందరూ కమ్యూనికేషన్ మాట్లాడుతున్నారు, ఏం చేయాలని రాత్రంతా నేను నిద్రపోలేదు. ఆయనకు తెలుసు బాడీ లాంగ్వేజ్ అని చెప్పాను, అయితే ఒక చోట ఇవ్వు అన్నాడు. ఆయన నాకు తెలియకుండా క్లాస్ రూమ్లో వెనకాల కూర్చొని ఇలా ఎలా చెప్తాడో విన్నాడు. ఆ తర్వాత నేను దాదాపు పోలీస్ ఆఫీసర్స్కి ఎంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని ఎట్లా అబ్జర్వ్ చేయాలో, ఏకే ఖాన్ కమిషనర్గా ఉన్నప్పుడు ఐ హ్యావ్ టేకెన్ సెషన్ ఫర్ 100 పోలీస్ ఆఫీసర్స్. And recently I have trained 250 IPS officers, selected IPS officers, MCR HRDలో through Ramakrishna Math. సో వీళ్ళందరితో నేను ఇంకోటి చెప్తా, చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నట్టున్నారు. ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్ 250 IPS ఆఫీసర్స్ ఫర్ 3 days. ఐల్ టెల్ యూ మై ఎక్స్పీరియన్స్. వాళ్ళతో మాట్లాడుతుంటే అవును ఈ సక్సెస్కి వీళ్ళ కారణం ఏంటో ఏదో ఒక కామన్ పాయింట్ కనుక్కోవాలి అని నేను చాలా ఎంత కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళలో ఆశ్చర్యం ఏంటంటే, ఏ ఒక్కరు ఒకేసారి పాస్ అయిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అందరూ డిప్రెషన్ గురైన వాళ్ళు, వదిలేసిన వాళ్ళు, చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, ఇక లైఫ్లో IPS IAS Group 1 ఎగ్జామ్స్ గురించి అస్సలు మర్చిపోవాల్సిందే అని పక్కన పడేసిన వాళ్ళే. ఒక్కొక్కసారి 4-5 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళకు ఒపీనియన్ ఉంటుందండి. నేను ఒక టెస్ట్ పెడితే అందరికీ ఆ టెస్టు వాళ్ళు రాశారు. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద వాళ్ళ ఒపీనియన్ రావాలి. ఎంత అసర్టివ్గా ఉంటారంటే, ఏదైనా ఒక మాట మాట్లాడితే అలా కాకుండా ఇలా కాకుండా కాదు, వెరీ స్పెసిఫిక్, బికాస్ దేర్ వరల్డ్ వ్యూ ఈజ్ వెరీ వెరీ క్లియర్. అంత స్పష్టత మనకు లైఫ్ మీద ఉంటే తప్ప ఇట్లాంటి సక్సెస్ సాధించలేం. దట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ఫ్యాక్ట్ ఫ్రమ్ దెమ్. నౌ స్టోరీ నెంబర్ 3 ఈజ్ అవర్ మైండ్, యూ అండ్ మీ. ఈ మైండ్ గురించి మాట్లాడుతున్నాను. సారీ అండి, టైం ఎంత తీసుకున్నా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో another 15 minutes, okay? Right. Your thoughts will shape your reality. ఇందాకే మీరు విన్నారు, మీ ఆలోచనే మీ వాస్తవాన్ని నిర్ణయిస్తుంది. బాగా వినండి, ఇవన్నీ చాలా మోటివేషనల్ కోట్ లాగా ఉంటాయి. యువర్ థాట్స్ అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు. ఏమో సార్ నాకు భయంగా ఉందండి, చాలు అదే యువర్ రియాలిటీ. పాస్ అవుతానో లేదో, బిజినెస్లో చాలా డబ్బులు పెట్టాను అంటే దీని వెనకాల ఏముంది, భయం ఉంది. మీరు ఆలోచిస్తున్నది భయం షేప్ యువర్ రియాలిటీ. మీ వాస్తవం అదే జరుగుతుంది. అందుకే గొప్ప కళ కనాలంటే కూడా గుండె ధైర్యం ఉండాలి. అంత ఈజీగా కళ కూడా కనలేరు. మీరు కనండి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కళ కనండి, మీరు పులిని వెంటబడుతున్నట్టు, పులిని దాని మీద కూర్చొని దాన్ని చంపేసినట్టు కళ కనండి చూద్దాం. అసలు కళ వస్తే కలే కదా అది. పులి మిమ్మల్ని వెంటబడుతుంటే పరిగెత్తినట్టు మంచాన్ని తడిపేస్తాం, కానీ పోనీ కలే కదా, ఆగి ఎదురు తిరిగి దాంతో రాదు. ఎందుకంటే యువర్ థాట్స్, యువర్ బ్రెయిన్ నోస్ వెరీ వెల్. బట్ ఎవ్రీడే వాట్ యు ఆర్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు యూత్ తీసుకోండి, ఇన్స్టాగ్రామ్ తీసి వాట్సాప్ ఫేస్బుక్లో కామెంట్ పెట్టడానికి ఏం కామెంట్ పెడుతున్నారో తెలుసా? మీరు పెట్టే ప్రతి కామెంట్ మీ ఆలోచన, ఎవడికో డ్యామేజ్ కాదు. ఏమండి ఇది మీరు బాగా చేశారండి, చక్కగా చేశారు, అది మీ ఆలోచన. ఈడి మొహం చెత్తగా ఉంది, ఈ అమ్మాయి డాన్స్ సరిగ్గా చేయలేదు, ఇట్లాంటి నెగిటివ్ కామెంట్ చేస్తారే వాళ్ళకి ఏమీ అవ్వదు, నీకు అవుతుంది. You are generating your thoughts. I am telling you, stop talking negative. Whichever you don't want that to happen to you, don't speak about anyone.
ఏదైతే మీకు జరగకూడదని అనుకుంటున్నారో అది ఇంకొకరి విషయంలో మాత్రం మాట్లాడకండి. ఇది చాలా కష్టం, చాలా బలవంతంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సార్ ఇదేదో చాలా కష్టంగా ఉన్నట్టుంది అని ప్రాక్టీస్ చేయండి. చూడండి ఎంత కష్టమో. ఈ ఒక్కరోజు మొత్తం పాజిటివ్గా మాట్లాడండి. ఏమండి మీ డ్రెస్ చాలా బాగుందండి, ఇందాక బాగా మాట్లాడారండి, షేక్ హ్యాండ్ ఇస్తున్నాను, భోంచేశారా అండి, మంచిగా. అతను పిలిస్తే పలకలేదు, ఏం చెవుడా వినిపించలేదా అనాలనిపిస్తుంది. కానీ ఇందాక మిమ్మల్ని పిలిచానండి అని చూడండి, మీకు లోపల చాలా పెయిన్ ఉంటుంది. అబ్బా ఇంత మంచిగా మాట్లాడాలంటే చాలా కష్టంగా ఉంది. ఇంట్లో వాళ్ళని తిట్టకుండా ఉండాలంటే, ఒకరిని విమర్శించకుండా ఉండాలంటే ఎంత పెయిన్. ఆ రోజు ఆ పెయిన్ని భరించలేక ఒకసారి నా దగ్గరికి ఇట్లాగే వస్తే ఒక ఎంప్లాయీ, సార్ నాకు వెనకాల ఎవరన్నా నా గురించి మాట్లాడితే చాలా బాధగా ఉంటుందండి, ఈ బాధ గురించి తట్టుకోలేకపోతే, నా ముందు బాగానే మాట్లాడతారు, వెనకాల నెగిటివ్గా మాట్లాడతారండి అని. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అని. అంటే ట్యాబ్లెట్ ఇంజెక్షన్ రాయించండి, తొందరగా ఈ పని అయిపోతుంది అన్నట్టు వస్తారు. నేను చెప్పాను ఏం లేదు. అవును నాకు ఒక్క విషయం చెప్పండి, మీరు ఎవరి గురించి అట్లా మాట్లాడలేదా అని. అబ్బే నేను ఎప్పుడు మాట్లాడలేదు సార్ అంటే ఇది క్యాజువల్గా మాట్లాడేస్తారు. బాగా ఆలోచించండి, నేను జనరల్గా మాట్లాడను సార్, ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదా అంటే నాకు ఆ అలవాటు లేదండి. సరే ఓ పని చేయండి, పరీక్షించండి, వారం రోజులు ఒక్కరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడకుండా మీ ఆఫీస్లో తిరగండి, వీలైతే పాజిటివ్గా మాట్లాడండి, లేకపోతే మాట్లాడదు. మీకు పెయిన్ ఎక్కువైందా మంచిగా మాట్లాడడానికి ఆపేయండి, కానీ నెగిటివ్గా మాత్రం మాట్లాడద్దు. వారం రోజులు ఎక్సర్సైజ్ చేసి నా దగ్గరికి రండి అని. ఇదేం సార్ మీరేదో నాకు చెప్తారనుకుంటే నాకే పని చెప్పారేంటి అని. సరే ఎక్సర్సైజ్ చేసి వస్తే నేను మాట్లాడతాను. 4 రోజుల తర్వాత అమ్మాయి వచ్చింది, ఒక అమ్మాయి ఎంప్లాయీ, అంటే సీనియర్ ఎంప్లాయీ, వచ్చి సార్ ఈ ఎక్సర్సైజ్ నా వల్ల కాదు, నాకు అర్థమైందని. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఆనెస్టీ. 4వ రోజుకే నాకు తెలియకుండా నేను ఎన్ని మాట్లాడుతున్నానో నాకు తెలుస్తుంది. ఐఎమ్ షేపింగ్ మై రియాలిటీ. అంటే ఏంటి, ఇన్ని రోజులు నా గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారంటే నేనేం మాట్లాడకుండా ఉండలేదు. సో దట్ ఈస్ వాట్ ఈస్ యువర్ షేపింగ్ యువర్ రియాలిటీ. నౌ లెట్స్ లుక్ అట్ దిస్, ద సెకండ్ వన్. దిస్ ఈస్ షార్ట్ 1, ఐఎమ్ జస్ట్ షోయింగ్ ఇన్ ద షార్ట్ 2 వేర్ యువర్ ఫోకస్ ఎనర్జీ ఫ్లోస్. మీరు ఏం చూస్తారో అక్కడికి శక్తి ప్రసరిస్తుంది. మీరు దేన్ని ఆలోచిస్తారో, దేని మీద దృష్టి కేంద్రీకరిస్తారో అక్కడికి శక్తి ప్రసారం అవుతుంది. మీ ఫ్యూచరా, మీ హ్యాబిట్సా, మీ డెవలప్మెంటా, మీ కాన్ఫిడెన్సా, ఈ ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలా, మీరు ఏదైనా సరే మీకు అవే కనిపిస్తుంటాయి. మీకు ఏం కావాలో దాన్ని మీరు ఫోకస్ చేస్తే అదే ఆ దృష్టి మీ ఎనర్జీని అక్కడ ఫ్లో చేస్తుంది. వేర్ ఎవర్ ఎనర్జీ ఫ్లోస్ ఇట్ ఎక్స్పాండ్స్. మనం ఏదైతే ఆలోచిస్తామో దాని దగ్గర శక్తి పోతుంది. శక్తి ఎక్కడికి పోతుందో అది పెద్దదవుతుంది. ఒక్కసారి చూడండి, మీకు పాజిటివ్ గురించి చెప్తే అర్థం కాదు, నెగిటివ్ గురించి చెప్తే బాగా అర్థమవుతుంది. కొంతమంది నేను జనరల్గా ట్రైనింగ్ క్లాసుల్లో ఉన్నప్పుడు పిల్లలతో ఎలా ఉండాలో చెప్పండి అని అంటే 1-2 చెప్తారు, బాగుండాలి సార్, బాగా మాట్లాడాలి సార్ అని. ఎలా ఉండకూడదో చెప్పండి అంటే ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది. నెగిటివ్ మనం చాలా ఈజీగా ఆలోచించగలుగుతాం. అయితే వేరెవర్ ఎనర్జీ ఫోకస్, నెగిటివ్ గురించి చూద్దాం. మీరు ఎప్పుడైనా సరే గతంలో మీకు ఎదురైన ఒక అవమానాన్ని, ఒక అన్యాయాన్ని, ఒక నష్టాన్ని, ఒక ఫెయిల్యూర్ గురించి ఆలోచించండి. ఆలోచించినప్పుడు ఏమైంది తెలుసా, ఆ ఫెయిల్యూర్ దగ్గరికి వెళ్తుంది. వాడే గనక లేకపోతే నా జీవితం బాగుండేది, వాడి వల్లే వచ్చింది, వాడు ఏం చేస్తున్నాడు, వాడు బాగుపడ్డా, వాడు పోయాడు, ఎవరెవరు పోయారో తెలుసా, కావాలంటే వాళ్ళని అడగండి. ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా మీరు? మీ థాట్ ఎక్కడికి వెళ్ళిందో, ఎక్కడ ఫోకస్ చేశారో అక్కడ ఎనర్జీ వెళ్ళింది. ఎనర్జీ ఎక్కడ వెళ్ళిందో అది ఎక్స్పాండ్ అయింది. చివరికి ఏంటంటే దీన్ని వీ కాల్ ఇన్ రీలివింగ్. రీలివింగ్ ఏంటంటే గతంలో ఏ బాధను అనుభవించారో అది తలుచుకున్నప్పుడు మళ్ళీ అదే బాధలో రెండోసారి జీవిస్తారు, మళ్ళీ జీవిస్తారు. ఈసారి తలుచుకుంటే ఏమవుతుందంటే బాడీలో ఎవ్రీ సెల్ మెమొరీలో మీ ఈవెంట్ బాగా రికార్డ్ అయి ఉంటుంది, రిజిస్టర్ అయి ఉంటుంది. తలుచుకున్న ప్రతిసారి ప్రతి సెల్ స్పందిస్తుంది. అందుకే కొంతమందిని కదిలించి చూడండి, కన్నీళ్ళు మొదలవుతాయి. ఏమండి ఎలా ఉందండి మీ ఫ్యామిలీ ఇప్పుడు అంటే, మా ఫ్యామిలీ అంటే టక 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 మొదలవుతాయి. ఇంకా మీరు మాట్లాడలేదు, నేను వినలేదండి, కారణం మొదలు పెడతాయి. అంటే మీరు ఆ స్థితిలో జీవించడం మొదలుపెట్టారు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వేర్ ఎవర్ యువర్ ఎనర్జీ ఫోకస్ దేర్ ఇట్ విల్ ఎక్స్పాండ్ అండ్ ఆల్సో ద ఫోకస్ విల్ ఆల్సో ఎనర్జీ ఆల్సో ఫ్లో దేర్ వేర్ ద ఫోకస్ ఈజ్. నౌ షార్ట్ నెంబర్ 3, ఎవ్రీడే డెసిషన్స్ ఇంపాక్ట్ యువర్ ఫ్యూచర్. మీరు ఇప్పుడు ఏం చేయాలనుకున్నారో, ఈరోజు ఏం చేశారో, రేపేంటో మీరు చెప్తుంది. ఆదివారం రోజు కరెక్ట్గా ఈ సెంటర్లో నిలబడితే ఇటు హరికర కళాభవన్ ఉంటుంది, అటు కొత్తగా రిలీజ్ అయిన సినిమా ఉంటుంది.
మీరు ఎక్కడికి వెళ్తున్నారో అది మీ రేపటి ఏందో చెప్తుంది. మీరు చేయాలనుకున్న పని, ఫ్రెండ్స్ అరే సాయంత్రం పార్టీ చేసుకుందామని అంటాడు, లేదా మీరు ఒక టెడ్ టాకో లేదా ఇంపాక్ట్ వీడియోనో చూడాలని అనుకుంటారు. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేశారు అనే దాన్ని బట్టి రేపు మీరేంటో డిసైడ్ అవుతుంది. Every time, whatever you make, whatever you speak, whatever you behave, whatever you act, it will talk about tomorrow. ఇవాళ మీరు ఎవరైనా సక్సెస్ఫుల్ పీపుల్ ఈ వేదిక మీద చూశారంటే వాళ్ళందరూ పొరపాటున యాక్సిడెంటల్గా వచ్చి ఇక్కడే ఉండలేదు. ఎన్నో ఫెయిల్యూర్స్, చాలామంది నవ్వారు, వేదిక ఎక్కాలంటే భయం, మాట్లాడిన తర్వాత గజగజగజ వణుకు. అందుకే చాలామంది ఆ పోడియం దగ్గరికి వెళ్తారు, ఆ పోడియం వణుకుతుంటుంది, వాళ్ళు కనపడకుండా వెనక్కు దాక్కుందామని ఇట్లా ప్రయత్నించిన వాళ్ళే. కానీ వేదిక మీదకి వచ్చారే, ఫెయిల్ అయినా సరే అది వాళ్ళ గొప్పతనం. ఇప్పుడు మనం ఏంటి, యువర్ థాట్స్ ఈజ్ యువర్ రియాలిటీ, రిఫ్లెక్షన్ అలాగే ఉంటుంది. యు ఆర్ వాట్ యు థింక్, మీరేమో ఆలోచిస్తారో అదే. అలాగే మీ డెసిషన్స్ కూడా ఏం డెసిషన్స్ తీసుకున్నారు. చాలామందికి డెసిషన్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇది చేద్దామా వద్దా, ఇది ఓకే అందామా వద్దా. ఏమండి ఎస్కి నోకు డిఫరెన్స్ ఏంటో తెలుసా అండి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఎస్ నో, చేద్దాం వద్దు, వెళ్దాం వద్దు, డెసిషన్ తీసుకుందాం, అప్లై చేద్దాం, రాద్దాం, చూద్దాం అని అనుకున్నవి ఏవైనా సరే, ఏ డెసిషన్ అయినా సరే, దట్ విల్ స్పీక్ అబౌట్ టుమారో. దీస్ ఆర్ ద 3 స్టోరీస్ ఐ వాంటెడ్ టు టెల్. ఇఫ్ యూ అండర్స్టూడ్ దీస్ స్టోరీస్, అంటే ఈ స్టోరీస్ నుంచి మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ఎలా నేర్చుకోవచ్చో ఇంకో 3 స్లైడ్స్తో చెప్పి మీకు నేను ముగిస్తాను. లెట్స్ జస్ట్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాట్రిక్స్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఏం మ్యాట్రిక్స్ అంటే 2 రకాలైన పారామీటర్స్లో మనిషి జీవితంలో తీసుకుందాం. 2 రకాల పారామీటర్స్. ఒకటంటే జీవితంలో ఇప్పటి వరకు గడిపిన జీవితంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా తృప్తికరంగా ఉంది, ఏది జరిగినా నా జీవితంలో నా కోసమే జరిగింది అని నమ్మే రకం, అది ఒక పారామీటర్ అయితే. రెండోది, భవిష్యత్తులో నేను ఏదైనా సాధించాలి, నేను సాధించి ప్రూవ్ చేయాలి. ఇదే వేదిక మీద జనాలు ఎవరికైతే